ఆచి చికెన్ మసాలా. మున్సిపల్స్ లో కాంగ్రెస్ హవాతో రేవంత్ జోష్ కనిపిస్తోంది. ఏఐసీసీ పెద్దలతో వరుస భేటీలు ప్రయత్నిస్తూ ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ప్రియాంక గాంధీతో ఇప్పటికే భేటీ అయ్యారు. మున్సిపల్స్ లో కాంగ్రెస్ విజయాన్ని ప్రియాంకకు చెప్పారు రేవంత్. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటూ ఆమెకు వివరించారు రేవంత్. రేవంత్ పనితీరుకు అభినందనలు తెలిపారు ప్రియాంక. విజయం సాధించిన సీఎం రేవంత్ కు అభినందనలు తెలుపుతున్నారు ప్రియాంక. మున్సిపల్స్ లో కాంగ్రెస్ హవాతో జోష్ కనిపిస్తూ ఉంది. ఏఐసీసీ పెద్దలతో వరుస భేటీలకిటు రేవంత్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. మున్సిపల్స్ లో కాంగ్రెస్ విజయాన్ని ఆమెకు వివరించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని వివరించారు రేవంత్. దీంతో రేవంత్ పనితీరుకు అభినందనలు తెలిపారు ప్రియాంక. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో. సో గోపి, ఇంకా ఎవరెవరిని కలుస్తూ ఉన్నారు రేవంత్, ప్రియాంక అండ్ అలాగే రేవంత్ మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏంటి? ఎస్, 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అనుకున్నట్లుగానే ఆయన 2 రోజుల క్రితమే అధిష్టానానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోంది అని. ఆ దిశగానే ప్రస్తుతం ఫలితాలు ఉన్నాయి. సో కాసేపటి క్రితమే కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అలాగే వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ అభినందించడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు, పరిపాలన, సో వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ఆవిడకి వివరించారు. ఇటు ప్రియాంక గాంధీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని అభినందించడం జరిగింది. అలాగే ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతోనే ఈ ఘన విజయాన్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారన్న విషయాన్ని ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేని 2 రోజుల క్రితం కలిసి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న విషయాలను వివరించారు. అలాగే రాహుల్ గాంధీకి కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందన్న అంశాన్ని నిన్ననే ఆయన్ని కలిసి కూడా ఇటు రేవంత్ వివరించారు. అలాగే కేసీ వేణుగోపాల్తో కూడా పార్టీ బలోపేతం, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటికి సంబంధించి కూడా ఏఐసీసీలో ఉన్న టాప్ లీడర్స్ అందరినీ కూడా ఢిల్లీ పర్యటనలో ఆయన కలవడం జరిగింది. మరి కాసేపట్లో సాయంత్రం 6 గంటలకు ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాబోతున్నారు. సో ఏఐసీసీ అధిష్టాన పెద్దల నుంచి కూడా రేవంత్ రెడ్డికి అభినందనలు వస్తున్నాయి. ఇటు పార్టీ గుర్తులతో జరిగిన ఈ ఎలక్షన్స్లో ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో, ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో గతంలో గెలవని స్థానాల్లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ సత్తా సాధనం జరిగింది. సో ఇదంతటికి కారణం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కానీ ఇచ్చిన హామీలు అమలు చేయడం, అలాగే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం, సన్నబియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, ఈ విధంగా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ఇంతటి విజయం సాధించాము అన్న విషయాన్ని ఇటు కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానానికి చెప్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని అధిష్టాన పెద్దలకు చెప్పడం జరిగింది. సో ప్రియాంక గాంధీతో ప్రస్తుతం సమావేశం అనేది ముగిసింది. మరి కాసేపట్లోనైనా ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ పర్యటనలో ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అలాగే 5 కేంద్ర మంత్రులను కూడా ఆయన ఢిల్లీ పర్యటనలో కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలు, ముఖ్యంగా కేంద్రం నుంచి నిధుల విడుదల వీటన్నిటికి సంబంధించి కూడా సహాయాన్ని కోరడం జరిగింది. సో ఈ 3 రోజుల ఢిల్లీ పర్యటనలో పూర్తిగా రేవంత్ రెడ్డి ఏదైతే రాష్ట్రానికి సంబంధించి రాజకీయంగా, ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఏవైతే తనకున్న అంచనాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ముందస్తుగానే అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ రిపోర్ట్కి అనుగుణంగానే ప్రస్తుతం ఫలితాలు వెల్లడవుతున్న పరిస్థితి. సో అధిష్టానం కూడా ఇటు కాంగ్రెస్ పనితీరు పట్ల అలాగే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో సాధించిన విజయం పట్ల ఆయన్ని అభినందిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, సో అది సిచ్యువేషన్. మున్సిపల్స్ లో కాంగ్రెస్ హవాతో జోష్లో ఉన్న రేవంత్ అక్కడ ఏఐసీసీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. సో ప్రియాంక గాంధీని కలిసిన ఫోటోగ్రాఫ్ ని మనం చూస్తూ ఉన్నాం. సో మున్సిపల్స్ లో కాంగ్రెస్ విజయాన్ని వివరించారు. ప్రజాపాలనపై ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు చెప్పడానికి ఈ రిజల్ట్స్ నిదర్శనం అంటూ వాళ్ళందరికీ వివరించినట్టుగా తెలుస్తోంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటూ చెప్పిన రేవంత్ పనితీరుకు అభినందనలు తెలిపారు ప్రియాంక.